అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తి ఇస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 10,000 రూపాయలు ఎకరాకన్నాడు. నేను రైతు బంధు చేయలేదు. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, నీ జిల్లా గడ్డ మీద నుంచి రా శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. అదేవిధంగా ఆనాడు 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తి ఇస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, నా ఎదురుగా ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ త్వానికి ఒక్కసారి గుర్తు చేయండి ఆనాటి నాయకులకు.